హలో నమస్తే అందరికీ. నేను మీ సర్జన్ మిహింద్ వాయిస్. హలో ఎవ్రీవన్. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్. యాక్చువల్గా నేను వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. తీయడం అని కాదు కానీ ఎడిట్ చేయడానికి టైం దొరకట్లేదు అనమాట. అది మ్యాటర్. ఇప్పుడు వచ్చేసి మనము సుదర్న్ ఫారెస్ట్ అని ఉంటుంది ఒకటి, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఐ థింక్ ఎవ్రీవన్ నోస్. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. నేను వెస్ట్ బెంగాల్లో ఉంటాను ప్రస్తుతానికి. ఐఎమ్ డూయింగ్ మై సర్జికల్ రెసిడెన్సీ హియర్. సో నేను వెస్ట్ బెంగాల్లో ఉంటాను కాబట్టి ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో ఒక ప్లేస్కి వెళ్తాం అనమాట. ఆ ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఈరోజు చూద్దాం ఆ ప్లేస్. నేను వచ్చేసి బాకురా అనే ఒక డిస్టిక్లో ఉంటాను. ఇది వచ్చేసి ఖరగ్పూర్ దగ్గర నుంచి ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ప్లేస్లో ఉంటాను నేను. ఓకే, ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఒక 70 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. 75 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ వచ్చేసి ఖాత్రా అనే ప్లేస్ ఉంటుంది. ఖాత్రా అనే ప్లేస్ దాటిన తర్వాత సుదర్న్ ఫారెస్ట్ అని వస్తుంది అనమాట. దగ్గరలో వేరే జిలిమిలి అనే రిసార్ట్స్ అవి ఉంటాయి ప్లేసెస్. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి ఎక్కువ తెలిసినకపోవచ్చు ఇది. కాకపోతే ఇక్కడ ఈ ఖరగ్పూర్ ప్లేసెస్లో దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ చాలామందికి ఇది ఫెమిలియర్ ప్లేస్ అనమాట. చూద్దాం. ఇది రీసెంట్గా ఏంటంటే అక్కడ టైగర్స్ వచ్చాయి, అది ఇదని అన్నారు అనమాట. 2 టైగర్స్ వచ్చాయి సంథింగ్ ఏదో. అయితే 2 టైగర్స్ వచ్చాయన్నమాట. ఐ మీన్ ఒక మేల్ టైగర్ వస్తే ఫీమేల్ టైగర్ వచ్చింది. దాన్ని వెతుక్కుండా ఇంకో మేల్ టైగర్ వచ్చింది. ఫస్ట్ ఏదో ఫీమేల్ టైగర్ని పట్టుకొని వెళ్ళారనమాట. తర్వాత మేల్ టైగర్ని పట్టుకొని వెళ్ళారంట. చూద్దాం. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఒక టైగర్ వచ్చింది, పట్టుకొని వెళ్ళారు. కానీ మేము వెళ్ళినప్పుడు కూడా ఒకటి ఉందండి అక్కడ. కానీ మాకు పెద్దగా తెలియదు. అక్కడ ఎక్కువ ఫాక్సెస్ అవి ఉంటాయి అన్నమాట. ఫాక్సెస్ ఇవన్నీ చిన్న యానిమల్స్ ఉంటాయి. యాక్చువల్లీ మేము వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మేము ప్రతిసారి ప్రతి ఇయర్ ఎండింగ్కి పిక్నిక్ ప్లాన్ చేస్తాం అనమాట. అంటే మా యూనిట్ మొత్తం ప్లాన్ చేస్తారు. అందుకని చెప్పేసి మేము ఆ ప్లేస్ చూడడానికి వెళ్ళాము. అంటే పిక్నిక్ వెళ్ళడానికి అనువుగా ఉంటుందా లేదా అని చూడడానికి వెళ్ళామన్నమాట. అంటే ముందే వెళ్ళి చూడాలి. చూసిన తర్వాత మనం ప్లాన్ చేస్తాము. ఎందుకంటే చాలామంది వెళ్తారు కదా. మనకి ఇయర్లో మొత్తం వర్క్ చేసిన వాళ్ళు మనతో, అంటే మన యూనిట్లో సర్జికల్లో, అంటే మన యూనిట్లో వర్క్ చేసిన వాళ్ళు అందరూ ఉంటారు మనతో. చాలామంది ఉంటారు. బాగుంటుంది అనమాట. పిక్నిక్ వెళ్తే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఒక 50-60 మెంబర్స్ వెళ్తారనమాట. అందుకని ఎక్కడ ప్లేస్ ముందు చూస్తాము, అంటే ఫిక్స్ అవుతాము ముందు ఇక్కడికి వెళ్ళాలని. దాని తర్వాత అక్కడికి ప్లేస్కి వెళ్ళి చూస్తాము అక్కడ ఎలా ఉన్నాయి, అక్కడ పిక్నిక్ అరేంజ్ అవుతుందా లేదా అని చూస్తాం అనమాట. అందుకని మేము ఈ సుదర్న్ ఫారెస్ట్ అనుకున్నాము. దానికోసం అక్కడ వెళ్ళి చూస్తాం అనమాట. అది మ్యాటర్. ఓకే, నేను చాలా నుంచి వీడియోలు పెట్టట్లేదు. ఎందుకంటే మనము ఇదే హాస్పిటల్లోనే బిజీగా ఉన్నాము. అందుకని పెట్టట్లేదు. ఇప్పుడు ట్రై చేస్తాను. ఆల్రెడీ ఎంతమంది వారణాసికి వెళ్ళిన వీడియోస్ చాలా ఉన్నాయి. అవి మొత్తం కంప్లీట్గా పెట్టలేదు. సో ప్రయాగ్రాజ్ వీడియోలు కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టలేదు. ట్రై చేస్తాను పెట్టడానికి. ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. నేను ఉండే ప్లేస్ వచ్చేసి బాకురా అనే ప్లేస్. అక్కడ నుంచి 70-80 కిలోమీటర్స్ వస్తుంది అప్రాక్స్గా. ఇవన్నీ ముందు చిన్న పల్లెటూర్లు ఉంటాయి. ఈ పల్లెటూర్లని క్రాస్ చేసి వెళ్ళాలి. అది ముందు ఒక పెద్ద ఒక డిస్ట్రిక్ట్ లాంటి వచ్చేసి ఒక ఖత్రా అని ఒకటి ఉంటుంది అనమాట. ముందు దగ్గరికి వెళ్ళాలి. దాని తర్వాత అది క్రాస్ చేసిన తర్వాత మేము వెళ్ళే ప్లేస్ వస్తుంది. అదే ఆ ఫారెస్ట్ అనేది చాలా బాగుంది అనమాట. అక్కడంతా మొత్తం చాలా బాగుంది. ఇప్పుడు మన తెలంగాణలో అలాంటి ఫారెస్ట్లు ఒకప్పుడు ఉండేవి అనమాట. 1995లో 2000s అలా ఉండేవి. కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏటునారం సైడ్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఏటునారం అటు సైడ్ ఉన్నాయి. మన సమ్మక్క సారక్క జాతర జరుగుతాయి కదా, అటు సైడు ఇప్పటికీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఏంటంటే చాలా వరకు ఫారెస్ట్ ఏరియా అదంతా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, ఎందుకంటే చాలా వీడియోలు ఎంత అవుతున్నాయని. ఇక్కడ ఏంటంటే రోడ్ కొంచెం చిన్నగా ఉంది. ఎందుకంటే ఇది ఈ హైవే రోడ్స్ కాదు. ఇక్కడ హైవేస్ అని బాగానే ఉంటాయి. ఇది చిన్న పల్లెటూళ్ళు కనెక్ట్ చేసే రోడ్ కాబట్టి. ఇక్కడ చూడొచ్చు.
ఇది యాక్చువల్గా ఈ వీడియో తీసి ఇప్పటికీ లాస్ట్ ఇయర్ తీశాను. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో, లాస్ట్ ఇయర్ నవంబర్లో అనుకుంటాను ఈ వీడియో తీసింది. అప్పటి నుంచి ఎడిట్ చేయలేదు, మనకి టైం దొరక్క ఇప్పుడు ఏదో చూస్తుంటే ల్యాప్టాప్లో చూస్తుంటే కనిపించింది. ఎందుకు లేదు దీన్ని ఎడిట్ చేద్దామని అనుకున్నాను, సో ఎడిట్ చేస్తున్నాను. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఉండేది వెస్ట్ బెంగాల్ కాబట్టి మా కొలీగ్స్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి ఏందో తెలుగు అర్థం కాదు. ఓకే, అప్పుడప్పుడు నేను అందుకే ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఓకే, అది మ్యాటర్. అప్పుడు హిందీలో కూడా మాట్లాడేవాడిని, వేరే వీడియోస్లో హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడేవాడిని. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ బాగుంటుంది అనమాట, చూడడానికి కొంచెం బాగుంటాయి ప్లేసెస్. ఈ ఏరియా అంతా బాగుంటాయి. ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగున్నాయో, మొత్తం రోడ్డు రెండు పక్కల చెట్లు ఎంత బాగుంటుంది అనమాట. కొంచెం ఫారెస్ట్ ఏరియా చాలా ఇక్కడ మంచి ఏరియా అనమాట ఇది. ఇక్కడ చూసి ఇక్కడ నుంచి ముందుకు ఆ సుతాన్ ఫారెస్ట్ అనేది ఉంది కదా, అక్కడికి వెళ్ళే కొద్ది ఇంకా చాలా బాగుంటుంది. చాలా రోజులు నేను వీడియోలు పెట్టి ఇప్పుడు పెడుతున్నాను. కొంచెం చూసే వాళ్ళు లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి పెద్దగా సబ్స్క్రైబర్ లేరు ఇప్పటికే. ఇప్పుడు దగ్గర నేను వీడియో ఇవి పెట్టడము యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 8 months అవుతుంటుంది, 8-9 months అవుతుంది. నాకు పెద్దగా ఇప్పుడు సబ్స్క్రైబర్ లెవెల్ రాలేదు. అంటే మనం ఎందుకంటే ఎక్కువ వీడియోస్ పెట్టలేదు, అంటే మనకి టైం ఉండదు, ప్లస్ ఎక్కువ టూర్స్ ట్రిప్స్ ప్లాన్ చేయడం కూడా మనకు అంత టైం దొరకట్లేదు. ఈసారి యాక్చువల్లీ లదాఖ్ వెళ్దామని ప్లాన్ చేశాను, కాకపోతే అన్ఫార్చునేట్లీ బైక్ యాక్సిడెంట్ అవ్వడం, బైక్ డ్యామేజ్ అవ్వడం అయింది. బట్ లక్కీగా నాకేం కాలేదన్నమాట. నాకేం కాలేదంటే చిన్న తగిలాయి, నీకి ఒక ఏసీఎల్ టేర్ అయింది, ఇంకా చిన్న అబ్రేషన్స్ అయ్యాయి. కాకపోతే పెద్ద మేజర్ డ్యామేజ్ ఏమీ అవ్వలేదు, కానీ బైక్కి చాలా డ్యామేజ్ అయింది. బైక్ రిపేర్ చేయించడం టైం పడుతుంది అనమాట. మళ్ళీ నేను మా కాలేజీలో కూడా అకాడమిక్స్లో కూడా చాలా బిజీగా ఉన్నాము, అందుకని ఎక్కువ టైం దొరకట్లేదు. నేనంటే మనం సర్జికల్ రెసిడెన్సీ చేస్తున్నాం కాబట్టి మనకి టైం ఉండదు ఎక్కువ. జనరల్గా వేరే యూట్యూబర్స్ వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళకి మెయిన్ ప్రొఫెషనల్, వాళ్ళకి కంటిన్యూస్గా ఇవే చేస్తారు కాబట్టి వాళ్ళు కంటిన్యూస్గా ఒక ట్రిప్ తర్వాత ఇంకో ట్రిప్ ప్లాన్ చేస్తారు. కానీ మనకలా కాదు, వీ నీడ్ టు మేక్ టైమ్ అండ్ ప్లాన్ ట్రిప్స్ అకార్డింగ్లీ. యాక్చువల్లీ ఏంటంటే మనకి సర్జికల్ రెసిడెన్సీలో చాలా లీవ్స్ దొరకవు అనమాట. డోంట్ గెట్ మచ్ లీవ్స్ ఇన్ అవర్ రెసిడెన్సీ, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. బట్ స్టిల్ ఫైన్, వీ కెన్ మేనేజ్. దొరికిన లీవ్స్ అంటే మేనేజ్ చేయొచ్చు, అక్కడ ఇక్కడ కొన్ని ట్రిప్స్ అయినా వెళ్ళి చేయొచ్చు. కాకపోతే మనం చూసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు ఒక 2-3 years చూసినప్పుడు సరే ఫైన్, ఓకే ఇక్కడికి వెళ్ళాము మనం రెసిడెన్సీలో ఉన్నప్పుడు అనిపిస్తుంది అనమాట. అందుకే ఒక మెమరీలో ఉంటుంది. అందుకని నేను అట్లీస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. చూసేవాళ్ళు చూస్తారు, చూడకపోయినా పర్లేదు. మనం ఎప్పుడైనా నేను చూసుకున్నప్పుడు కూడా అనిపిస్తుంది, నేను ఈ ఇయర్లో ఇక్కడికి వెళ్ళాను అనిపిస్తుంది. సో ఐ థింక్ దట్ విల్ బీ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ వాచ్ these videos and like and share and subscribe to your friends. ఓకే, మనకేంటంటే ఎవరైనా చూసారనుకో కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. అట్లీస్ట్ అదే మనం చేసిన ఎఫర్ట్ పెట్టి చేసిన దానికి ఎవరైనా ఒకరు కొంతమంది చూస్తానని అప్రిషియేట్ చేస్తాను అనిపిస్తుంది అంతే. ఓకే, యాక్చువల్లీ దిస్ వీడియో వీ హ్యావ్ ట్రావెల్డ్ టు దిస్ సుతాన్ ఫారెస్ట్ లాస్ట్ November, I guess. So due to some other reasons I have not edited these videos till now. So finally I have decided it's time to edit these videos. ఓకే, నేను మా ఫ్రెండ్ ఎవరు ఉంటాడు తనే అని మేమిద్దరం కలిసి వెళ్తున్నాము. బైక్లో వాడు ఇంకా కూర్చున్నాడు. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఫారెస్ట్ ఏరియా ఎంత బాగుందో అనేది. ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చేసాం ఇప్పటికి. అది ఇక్కడ చూడండి సైన్ బోర్డ్స్ ఉన్నాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో. అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ ఫారెస్ట్ ఏరియా అని, అక్కడ ఇండికేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆగామన్నమాట.
యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది అనమాట. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ అంటే మార్నింగ్ రౌండ్స్ ఉంటే దాని తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. ఒక 11 గల స్టార్ట్ అయ్యాము. లంచ్ టైం అయింది. లంచ్ టైంకి ఇంకా ఆకలిస్తుందని చెప్పేసి ఒక బ్రేక్ తీసుకొని మధ్యలో ఆగాము. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి వీటిని లుచి ఉందన్నమాట. ఇక్కడ లుచి చేస్తున్నారు. ఇక్కడ ఇది చాప్ అంటారు అనమాట. ఇవంతా చాప్ ఇక్కడికి సంబంధించిన ఫుడ్స్ అనమాట. మన దగ్గర బజ్జీలు అలాంటివి ఎలా ఉంటాయో ఇక్కడ అలా ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ స్వీట్స్ చూడొచ్చు మీరు. వెస్ట్ బెంగాల్ అంటే స్వీట్స్ చాలా ఎక్కువ స్వీట్స్ తింటారు. అక్కడ నేను వచ్చిన తర్వాత కూడా అసలు నేను కూడా స్వీట్లు తినడం చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు. దానంతా మేము లంచ్ చేసామన్నమాట. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసి చిన్నవి ఉన్నాయి కదా, టోటల్ మీ అందరికి తెలుసు అనుకోండి. అంతమంది కూడా చెప్పాను నేను వీడియోస్లో. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ నేను ఈ బైక్ మీద వెళ్ళేది మేమిద్దరం. నేను తనైనా ఒకటి ఉంటున్నాను, మా కోలీగ్ వాడు, మాకు ఆపోజిట్ వాడు. మేమిద్దరం బైక్ మీద వెళ్తున్నాము. ఇంకా ఇంకొకటి ఉంటాడు ప్రీతం అని, వాడు కార్లో వస్తున్నాడు అనమాట. వాడుని ఇంకా మా కొంతమంది ఇంటర్న్స్ ఉంటారు, వాళ్ళు వాడి కార్లో వచ్చారు. మేము బైక్ మీద వెళ్ళాము. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత బాగుంది అనేది. ఈ ఫారెస్ట్ ఏరియా చూడండి. ముందు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మేము వెళ్ళక ముందుకు మాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఒక టైగర్ ఏదో వచ్చిందని అన్నారు. వచ్చిన తర్వాత దాన్ని పట్టుకున్నారనమాట. దాన్ని పట్టుకోవడానికి కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి పట్టుకున్నారు. ఎందుకంటే ఇది డెన్స్ ఫారెస్ట్ అనమాట. డెన్స్ ఫారెస్ట్ అక్కడ చాలా అక్కడ లోకల్ ఫారెస్ట్ లోపల ఉండే వాళ్ళే జనాలు ఉంటారు కొంతమంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బస్సులు కూడా ఉంటాయి, అప్పుడప్పుడు వస్తాయి. వాటి టైమింగ్ డిఫరెంట్గా ఉంటాయి. అదే మేము వెళ్ళినప్పుడు ఒకటి ఉందన్నమాట టైగర్, అది పట్టుకేసుకున్నారు. కాకపోతే మేము వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఫీమేల్ టైగర్ ఫస్ట్ వచ్చింది. మళ్ళీ ఫీమేల్ టైగర్ వెతుక్కుండా ఇంకో మేల్ టైగర్ వచ్చిందంట. అది మాకు తెలియదు. అప్పుడు మేము వెళ్ళాము. అలాగే మేము చూడొచ్చు, ఇంకా ముందు వస్తుంది. అది చాలా అసలు రిస్క్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఈవినింగ్ టైంలో ఏంటంటే 4 o'clock అవగానే అక్కడ మొత్తం చీకటి అయిపోయింది అనమాట. అంత ఫారెస్ట్, అంత డెన్స్ ఫారెస్ట్. మళ్ళీ ఏంటంటే ఫుల్ మేము వెళ్ళింది నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. కానీ నవంబర్ డిసెంబర్లో వెళ్ళినా కూడా అక్కడ టెంపరేచర్స్ 8 degrees 7 degrees అలా అయిపోయారు. ఈవినింగ్ 4 o'clockకి అలా అవుతే ఇంకా నైట్ అయినా కొద్దిగా నైట్ 10, 11 o'clock 1 o'clockకి ఎంత డిగ్రీస్ అవుతాయి ఎస్టిమేట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మేము 4 o'clock వెళ్తేనే ఈవినింగ్ 4 o'clockకి ఆల్మోస్ట్ 9 degrees 10 degrees అనమాట. అంత డెన్స్ ఫారెస్ట్. మళ్ళీ నేను ఇక్కడ వెస్ట్ బెంగాల్ కొంచెం వింటర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అప్పట్లో. ఇక్కడ వచ్చి మేము ముందుకెళ్ళాము. మేము వెళ్ళాల్సిన ప్లేస్ పిక్నిక్. ఈ మధ్య డెన్స్ ఫారెస్ట్లో ఒకటి ఎకో సిస్టమ్ అని ఒకటి తయారు చేశారనమాట. అక్కడ ఏంటంటే కొంచెం రెస్టారెంట్స్ లాగా, రూమ్స్ లాగా బిల్డ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా ప్లేస్. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. మేము బై మిస్టేక్లో కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడ ఏంటంటే దారి తెలియట్లేదు. అక్కడ ఏంటంటే చూస్తే మనకు అర్థం అవ్వట్లేదు అనమాట. ఇక్కడ దారి ఉంటుందా, దాంట్లోకి వెళ్ళొచ్చా అనేది అర్థం అవ్వట్లేదు. అందుకే మేము కొంచెం దారి తప్పి ముందుకు వెళ్ళాము. అంటే ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఆ మధ్యలో ఫారెస్ట్ మధ్యలో ఒక దారి ఉందన్నమాట. ఆ దారిలో నుంచి చాలా లోపలికి వెళ్ళిన తర్వాత మట్టి రోడ్ ఉంది. ఆ మట్టి రోడ్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అంటే జనరల్గా పిక్నిక్స్కి అక్కడ యాక్చువల్లీ గవర్నమెంట్ ప్లాన్ చేసింది అదనమాట. అంటే గవర్నమెంట్ వాళ్ళు సెటప్ చేశారు అక్కడ పిక్నిక్స్ అలాంటివి, అంటే ఎవరైనా చూడడానికి టూరిస్ట్ ప్లేసెస్ లాగా. కానీ మేము అక్కడికి వెళ్ళాల్సింది అక్కడ ఏంటంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ రెస్టారెంట్స్, హోటల్స్ ఏవో ఉంటాయి అన్నారు. అదే చూస్తున్నాము. యాక్చువల్లీ వీ హ్యావ్ గాన్ ఫార్ హెడ్. సో నౌ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ and we are tracing the way back again. Okay, we have already entered into the Sutan forest. Okay, okay, मैं अंदर తెలుసు అనుకుంటున్నాను. Actually everyone of you know the one you can see me on the picture, it's me, and behind me is Dr. Tanay. He is my colleague and he's my friend, and వాడు మంచి ఫ్రెండ్ అన్నమాట నాకు. వాడు ఇంకా కూర్చున్నాడు. వాడు ఇక్కడే లోకల్ వాడు. సో ఇక్కడ నుంచి ఇంకా యాక్చువల్లీ మేము ఏంటంటే ముందుకు వెళ్ళాం అనమాట. ముందు ఇంకా చాలా పల్లెటూరు ఉన్నాయి. ఆ పల్లెటూరు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే చాలా బాగున్నాయి. ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఉండేవి ఒక మొత్తం పల్లెటూళ్ళు మొత్తం ఇట్లా హట్స్తో ఉండి మట్టిల్లు ఉంటాయి చూడండి. అలా ఇప్పటికి కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మట్టిల్లు ఉంటాయి.
అతనితో మొత్తం అవన్నీ లీవ్స్ వేసి చెట్ల లీవ్స్ వేసి ఇల్లు హార్ట్స్ చేస్తారు అవి కూడా ఉంటాయి అన్నమాట. కానీ చూడడానికి మంచిగా అనిపిస్తుంది ప్లేస్. కాకపోతే కొంచెం అంటే మన దగ్గర ఉన్న 2000s 90s 95s పల్లెటూరులో ఉన్న ఇలా ఉంటాయి అలా ఉంటుంది. కొంచెం ఎవరైనా నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే బాగుంటుంది, అంటే వాళ్ళకి నచ్చుతుంది. కానీ కొంచెం ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి మన దగ్గర తెలంగాణలో చూస్తే మొత్తం అన్నీ అడ్వాన్స్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది ఈ సూతాన్ ఫారెస్ట్. మేము వెళ్ళేది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సెట్ చేసిన పిక్నిక్ స్పాట్కి వెళ్తున్నాము. కాకపోతే ఇప్పుడు మేము ముందుకు వెళ్ళాము కదా, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తే ఇంకా పల్లెటూరులు ఉన్నాయన్నమాట. కాదు ఇంకా మేము అంత దూరం వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే రిస్క్ అనిపించింది. చాలా డెన్స్ ఫారెస్ట్ ఉన్నాయి లోపల. ఇంకా అక్కడే మనం బైక్ ఏమైనా ట్రబుల్ అయినా కూడా మనకి ఇబ్బంది అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ మనతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వాడు ఏంటంటే వాడికి ముందే వాడికి లొకేషన్ కరెక్ట్గా తెలిసి వాడు కార్లో వచ్చాడు. వాడు కార్లో వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. వాడికి కాల్ చేస్తే వాడు చెప్పాడు. మళ్ళీ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఫోన్గా కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ సిగ్నల్స్ ఏం సరిగా లేవు. మేము ఇక్కడ లోకల్ వాళ్ళని ఎవరైనా అడుగుతా వెళ్ళిపోయాము. ఇక్కడ చూడొచ్చు, ఈ పక్క అంతా ఫారెస్ట్, ఇదంతా చూడొచ్చు. మీరు 2 దిక్కులా చూడొచ్చు. అక్కడ నుంచి మ్యాక్సిమం ముందుకెళ్ళామంటే ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి వెనకకు వస్తున్నాము మెల్లిగా. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి ఒక లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉందన్నమాట. అక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ సైడ్ చిన్న దారి ఉంది. ఇదిగో చూడండి, ఇప్పుడు దారిలోకి ఎంటర్ అయ్యాను నేను. ఇదిగో చూడండి, ఇది యాక్చువల్లీ స్పాట్ అనమాట. ఇక్కడ అసలు చాలా యానిమల్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ అయితే అసలు ఘోరమైన యానిమల్స్ వస్తాయంట, మనకు తెలియదు అంతా. మేము వెళ్ళినప్పుడు పీకాకులు కనిపించాయి అనమాట. ఆ పీకాకులు కనిపించిన వీడియో అసలు మిస్ అయిపోయింది. ఎక్కడ మిస్ అయిపోయింది తెలియదు, కానీ అవి కనిపించాయి. కానీ అది వెంటనే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. 2 పీకాకులు ఉన్నాయి అన్నమాట, 2 పరిగెత్తాయి సడన్గా. ఇక్కడ మీరు చూడొచ్చు. యాక్చువల్ మేము వెళ్ళిన టైమింగ్ వచ్చేసి 3 o'clockకి. ఆఫ్టర్నూన్ 3 o'clock కూడా కాదు, 2 o'clock 2:30 3 o'clockకి అలా వెళ్ళాము. ఓకే, అక్కడ అసలు ఈ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు అనమాట. ఇక్కడ చూడొచ్చు, అంటే మేము వెళ్ళిన 3 o'clock ఆఫ్టర్నూన్లో. 3 o'clock ఆఫ్టర్నూన్ నుంచి అసలు మేము వెళ్ళే దారిలో అసలు ఎవరు ఒక్కరంటే ఒక్క మనిషి కూడా కనిపించలేదు ఈ దారిలో. మేము మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ఎంత అసలు ఆల్మోస్ట్ ఒక 1-2 అవర్స్లోనే మొత్తం చీకటి అయిపోయింది అనమాట. మొత్తం చీకటి అయిపోయింది. రిటర్న్ వచ్చేప్పుడు ఒక్క పర్సన్ కలిసాడు అంతే. అసలు ఆ మధ్య ఫారెస్ట్లో అసలు సైకిల్ వేసుకొని సైకిల్తో వచ్చాడనమాట. మేము బైక్తో వెళ్తేనే అసలు ఘోరమైన భయం వేసింది మాకు. అక్కడ ఏంటంటే అసలు మధ్యలో ఎవరు లేరు. మనం ఎవరైనా మధ్యలో కొట్టేదని చేసినా కూడా మనకి ఏం తెలియదు. అక్కడ ఏమన్నా యానిమల్స్ వచ్చి అటాక్ చేసినా కూడా మనం ఎవరు కాపాడే వాళ్ళు ఉండరు. మళ్ళీ ఏంటంటే అక్కడ సిగ్నల్స్ లేవు, ఏం లేవు అనమాట. ఫస్ట్ మేము లోపలికి వెళ్ళి మళ్ళీ భయపడడం కాదు, కానీ మనకి తెలిస్తే అక్కడ అసలు ఏమో జనాలు కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. అసలు ఆ దారి ఎక్కడికి వెళ్తే కూడా అర్థం కాలేదు. దాని తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము. రిస్క్ చేయడం ఎందుకని వచ్చాము అంటే మా ఫ్రెండ్ కాల్ చేసాము. ఏంటంటే వాడు ఆల్రెడీ లోపలికి వెళ్ళారు కాబట్టి వాడు కార్లో వెళ్ళాడు, ప్లస్ లోపలికి వెళ్ళాడు. వాడికి ఏంటంటే అక్కడ సిగ్నల్ లేదు, అందుకే వాడికి మాకు కనెక్షన్ లేదనమాట. అదంతా వచ్చి రిటర్న్ అడిగాను అనమాట. అతను అడిగితే అతను చెప్పాడు అదే దారిలో ఇంకా చాలా లోపలికి వెళ్తే అక్కడ ఆ డెస్టినేషన్ వస్తుందని చెప్పాడు. సరే అని చెప్పి ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళాము. ఓకే, ఇది వి అనమాట. యాక్చువల్లీ నేను సెట్ చేశాను, ఇది నావిగేషన్ సెట్ చేశాను. దాంట్లో నావిగేషన్ చూపిస్తుంది, కానీ మనకి ఏంటంటే అది వెళ్ళే ప్లేస్లో చూస్తే తెలుస్తలేదు, అది మ్యాటర్. సో దిస్ ఈస్ Sutan Forest. I think everyone can appreciate the beauty of Sutan Forest. See, I guess peacocks were there.
కానీ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాం కాబట్టి కనిపించట్లేదు. అక్కడ మధ్యలో పీకాక్స్ వచ్చాయన్నమాట. యాక్చువల్లీ దేవర్ 2 పీకాక్స్. ద స్ప్లాష్ సడన్లీ. Okay, fine. This is the place you can see. There is a dense forest. There is no one. Actually, the timing by which we went there is actually 3 o'clock in the afternoon. But you can't see a single human there or single person there. And by 5 o'clock, I think it was getting darker and the temperatures were also dropping down. So there's you can see a way on the right side. Actually, there's a village there. అక్కడ ఒక పల్లెటూరు ఉందన్నమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఒక పల్లెటూరు ఉంది. అక్కడ ఒక విలేజ్ ఉంది, చిన్న విలేజ్ ఉంది. అక్కడ ఒక దగ్గర యాక్చువల్లీ దేర్ ఇస్ అ విలేజ్ ఆన్ ద రైట్ సైడ్ దేర్. లైక్ దేర్ ఆర్ లైక్ 20 to 30 houses, I guess. Houses matlab there are small huts. People are isolated and I don't know how they stay there. ఇది మా ఫ్రెండ్ గారు వచ్చాడు, వీడు వెళ్ళారనమాట కార్లో. చెప్పాడు ఇక ముందుకు వెళ్ళండి రాని. సో వీ డిసైడెడ్ టు మూవ్ ఫార్వర్డ్ టు చెక్ ద లొకేషన్ అగైన్. I think everyone can see this is a dense Sutan forest. Actually it is very dangerous, I guess. Actually it is very dangerous because there is no one there to help if something goes wrong. The forest is very dense and there are a lot of animals also inside this forest. And you can't find a single person like nearly 5 to 6 kilometers. And you don't get the signals also. There are no any kind of signals are not available there. Even if something goes wrong, there is no one to help you and eventually you will get stuck there. అక్కడ ఏంటంటే అసలు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు. 5-6 kilometers లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే జనాలు లేరు, ప్లస్ అక్కడ సిగ్నల్ ఉండదు. బై మిస్టేక్ ఏమైనా యానిమల్స్ అటాక్ చేసినా ఏం చేసినా కూడా మనం కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. మళ్ళీ దీంట్లో వింత ఏంటంటే ఈ డెన్స్ ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 8 kilometers వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ దారిలోకి వెళ్ళాలన్నమాట. अरे हट के जाना मुश्किल होगा इतना फॉरेस्ट में, इतना लोग रहते हैं ना, और इधर सिग्नल विग्नल भी नहीं है. इतना अंदर का कौन किया था ये सब कुछ. ठीक ही रास्ता. अरे वो पितौन कैसे आए इसमें? दोनों आगे दारू पी के जाएगा. 70 kilometers. बाकुड़ा से ना यही है करंटली, नो एक्टिव. यही इधर है. कहाँ है? इधर इधर ही है. इधर गाड़ी का निशान उधर. बहुत ज़्यादा कार में नेविगेशन एग्जिट हो गया. नेविगेशन एग्जिट हो गया. सिग्नल नहीं आ रहा है. नेविगेशन एग्जिट हो गया. इधर से किसी का गाड़ी आ रहा है. उधर वो देखो गाड़ी का लाइट देखता है. 70 इधर से 70 मीटर्स दिख रहा है. 70 मीटर्स मतलब इधर ही होगा. अरे लेकिन बस तो नहीं आ सकते इतना दूर. बस आ सकता है कि नहीं देखना पड़ेगा. लेकिन छोटा बस देखना पड़ेगा. लेकिन छोटा बस में इतना लोग कैसे आएगा?
क्या करंट वाला है क्या? सोलर पावर फैंस. अरे यही बोल रहे लोग, ये टावर उठेगा तो सिग्नल आएगा. जगह अच्छा है लेकिन हाँ अच्छा है. कोई है क्या इधर? कोई पूछते है इधर कोई से? नंबर लेके जाना पड़ेगा. कितना लेके जाएगा? अरे बोला कि इधर रूम वूम ऐसा कुछ है तो रेस्टोरेंट वगैरह. अरे कोई नहीं है क्या इधर? भूत है भूत. हाँ? भूत इधर अच्छा जगह है. काम इधर तो बालू की सब अंदर जगह है. इधर ही आते हैं. अरे इधर आते रहे कि बस कहाँ से आएगा? बस आएगा क्या अंदर? आएगा लग रहा है. उधर तो गाड़ी का निशान है देख रहा अरे कोई लोग भी नहीं है. है. दिल में रहता है. यही क्या रूम? कोई नहीं है. मर गया लग रहा है इधर. ए भैया कोई है? ओए गांडू. कहाँ गए? चलो चलो जाते चलो. बहुत रिस्क जगह है. कोई नहीं है. चलो. अरे कोई वाइल्ड एनिमल्स आएगा तो कदम कोई नहीं देखेगा इधर हमको. भूत आ गया. देखो इधर आना पड़ेगा तो सुबह 6 बजे निकलना पड़ेगा. अरे इधर मुश्किल है. बहुत मुश्किल है. इतना जगह ना मुश्किल होगा. सुबह 6-7 को निकले तो इधर 9:30 बजे तक आ जाएगा. 9:30-10 बजे तक. फिर इधर खा के इधर से कब निकलना है? जल्दी निकलना है इधर से. 4 PM तो ఇక్కడ చూడొచ్చు అనమాట మేము వెళ్ళిన ప్లేస్. అక్కడ మీరు చూస్తే అక్కడ ఇది పిక్నిక్ స్పాట్ అనగా అక్కడ ఎవరు లేరనమాట. అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం రెస్టారెంట్స్ అక్కడ స్టే చేయడానికి అక్కడ ఉంటాయని చెప్పారనమాట. అక్కడ ఏం అక్కడ అసలు ఎవరు ఒక్క మనిషి కూడా లేడు. కానీ ఇంటర్ వెళ్ళినప్పుడు ఒక్క అతను ఇక సైకిల్ మీద వెళ్తారు. మేము అతను అడిగామన్నమాట ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాను ఆ ప్లేస్లో అసలు మేము చూసినప్పుడు ఒక్క మనిషి కనిపించలేదు. అతను అన్నాడు అక్కడ నుంచి ఇప్పుడు అతను మట్టి రోడ్లో వెళ్తారో చూడండి, ఆ మట్టి రోడ్లో ఒక 2 కిలోమీటర్స్ దూరం వెళ్తే వాళ్ళ విలేజ్ వస్తుందంట. అతను చెప్తున్నాడు అక్కడ ఏంటంటే వాళ్ళు 2 కిలోమీటర్ ఆ మట్టి రోడ్ల నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలంట. అండ్ ఇక్కడ నుంచే అసలు ఎంత డెన్స్ ఫారెస్ట్ ఉందంటే ఇంకా 2 కిలోమీటర్స్ ఆ మట్టి రోడ్ల నుంచి లోపలికి వెళ్తే ఇంకెంత డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది ఆలోచించండి. ఇంకా వాళ్ళన్నారు అసలు అక్కడ ఏంటంటే చాలా పాములు అవి ఇవి ఉంటాయి అనమాట. వాళ్ళకి స్నేక్ బైట్స్ అవి అయినప్పుడు అక్కడ ఏంటంటే పేషెంట్లు మళ్ళీ అక్కడ అంత లోపల నుంచి పేషెంట్ తీసుకొచ్చే వారికి అసలు ఎక్స్పైర్ అవుతాడు. వాళ్ళు చెప్తున్నారు అక్కడ చాలామంది చనిపోయారు స్నేక్ బైట్స్ అది ఇది అని చెప్పారు. ఇక మనం కూడా ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. చెప్పారు అంటే చాలా లోపలికి ఉందన్నమాట, అసలు కనెక్టివిటీ లేదు. కానీ అంటే వాళ్ళు అంటారు అక్కడే ఉంటారంట. వాళ్ళు ఏంటంటే అక్కడ లోపల చాలా వ్యవసాయం చేస్తారంట. అంత లోపల ఫారెస్ట్లో కూడా వ్యవసాయం చేస్తారంట వాళ్ళు. అది చెప్తాను అన్నమాట. ఇక్కడ మేము ముందు వచ్చినప్పుడు ముందు ఒక 8 కిలోమీటర్స్ ఎంత వచ్చాము. అక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది, కానీ అదేంటంటే కొంచెం ఈ రోడ్డు దగ్గరలో ఉంది. కానీ ఇప్పుడు ఇతను వచ్చే కదా అతను చెప్పేది ఏంటంటే మేము మట్టి రోడ్లోంచి ఇంకా 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాను. అసలు అంత లోపలికి ఎలా ఉంటారు అసలు జనాలు, అక్కడ ఇలా వస్తున్నారో అర్థం కాలేదు. కానీ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. అడ్వెంచర్ మేము ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 o'clock అయింది. 5 o'clock చూడొచ్చు మేము ఎంత చీకటి అయిపోయిందో మొత్తము. ఇప్పుడు మనం ఏంటంటే రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ చాలా అంటే కొంచెం డేంజరస్ ప్లేస్, అక్కడ రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి వెంటనే రిటర్న్ అయ్యాం. అండ్ అక్కడ ఫారెస్ట్లో యానిమల్స్ ఏమైనా వచ్చి అటాక్ చేసినా మనకు పెద్ద రిస్క్ అని చెప్పేసి ఇప్పుడు చూడొచ్చు. ఆల్మోస్ట్ మనం మెయిన్ రోడ్కి ఎంటర్ అయ్యాం. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా. సో దిస్ ఈజ్ సుల్తాన్ ఫారెస్ట్. I think people of Bakra should visit Sultan Forest. I said it's very dangerous, and please don't go alone or 2 or 3 people. Go in a group. It's good, but it's very much risky, I guess. Actually, it was risky. I think in some winter, I guess. I think during summers you can go. I think. ఇక్కడ వచ్చి నేను నావిగేషన్ అని సెట్ చేశాను. ఓకే, ఇక్కడతో మనం వీడియో కథం చేద్దాము. ఇంకా నేను వారణాసి వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ పెడతాను, టైం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను దగ్గరలో ఉన్న ప్లేసెస్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ప్రస్తుతం కదా బైక్ రిపేర్లో ఉంది, బైక్ డ్యామేజ్ అయింది బాగానే.
ఒక 1,20,000-30,000 అవుతున్నాయి. చూడాలి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందో అవ్వదా అని. బ్యాడ్గానే యాక్సిడెంట్ అయింది, కాకపోతే నాకు లక్కీ ఏం కాలేదు. చూద్దాం, మళ్ళీ బైక్ వచ్చిన తర్వాత వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతంగా ఇప్పుడు వారణాసికి వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి, ఇంకా ప్రయాగ్రాజ్ వీడియోస్ కూడా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. అవి ప్రయాగ్రాజ్ వెళ్ళిన వీడియోస్ కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత వారణాసి వెళ్ళిన వీడియోస్ వస్తాయి, మెల్లమెల్లగా ఎడిట్ చేస్తాను. ఏంటంటే నాకు కూడా కొంచెం నేను కూడా వర్క్లో బిజీగా ఉన్నాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తారనుకుంటున్న వీడియోలు చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది ఎవరైనా. ఇప్పటివరకు వచ్చేసి మనకు 63 సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నాను. అదే గ్రోత్ వస్తుంది మెల్లమెల్లగా, ఎందుకంటే మనం వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు కాబట్టి. అంటే వీడియోస్ పెట్టే కొద్దీ చూస్తారు జనాలు అనుకుంటున్నాను నేను. కదా ఏంటంటే మన దగ్గర ఎక్కువ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అవి ఏమంతా పెద్దగా లేదు, ఉన్న దాంట్లోనే చేస్తాను నేను. ఇంకా మనకి స్పెషల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసి పెట్టే అంత ఏం లేదు. డబ్బులు అంటే ఇన్వెస్ట్ చేసాము ఆల్రెడీ, ఈ క్యామ్కి దానికి దీనికి పెట్టాము. అదే ఈ సాఫ్ట్వేర్లో మనకు పెద్దగా టచ్ లేదు. సాఫ్ట్వేర్ అంటే ఎడిట్ చేయడం ఇదంతా కొంచెం కొత్త మనకి. అండ్ ట్రై చేస్తున్నాను స్టిల్, చూద్దాం. అంటే అవి ఉంటాయి కదా డబ్బులు పెట్టి తీసుకునేవి, తీసుకోలేదు. జనరల్గా ఫ్రీగా వచ్చే దాంట్లోనే ఎడిట్ చేస్తున్నాను. అవి కూడా కొంచెం బాగానే వస్తుంది, పర్లేదు. స్టిల్ ఇట్స్ వెరీ గుడ్ ఐ గెస్. Okay, I think I'll end this video for now. Okay, we are heading back to our place where we stay. Okay, we'll go back to the hospital. We need to go for rounds, I guess. So I'll end the video here. Like, share and subscribe. Share it to your friends and request them to subscribe from my behalf. Okay, as of now we have 63 subscribers, so like, share and comment. Okay, then I'll take a leave for now. We'll see you in the next videos. This is just Surgeon Behind the Voice. Tata.